నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కడపలో వైసీపీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కూటమి రోజు రోజుకు పుంజుకుంటుంది. దీంతో వైసీపీ అడ్రస్ గల్లంతవుతుంది. మరీ ముఖ్యంగా కడప అసెంబ్లీ సెగ్మెంట్లో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా నాయకత్వం పైన స్థానిక నేతలు చాలా గుర్రుగా ఉన్నారు. ఆయనను మార్చాలని అధినాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కడపలో బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ అంజద్ బాషా, ఆయన తమ్ముడు అహ్మద్ బాషా వారి బంధువుల అవినీతి అక్రమాలు, విపరీతమైన చేష్టలతో కోలుకోలేని నష్టం జరిగింది అంటున్నారు. కడపలో వైసీపీ అభ్యర్థిని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే పట్టుపట్టి మరీ ఓడించారంటే దీన్ని బట్టి బాషా బ్రదర్స్పై ఏ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ల్యాండ్ సెటిల్మెంట్స్, బంధుప్రీతి, పార్టీ శ్రేణులకు కనీస గౌరవం ఇవ్వకపోవడం, అందరినీ కలుపుకుని వెళ్లేలా ప్రవర్తించకపోవడంతో అంజద్ బాషాకు సొంత పార్టీ లీడర్లు, కేడర్ల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. దీనికి తోడు ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ బరిలో దిగడంతో అంజద్ బాషాకు ముచ్చోట్లు పట్టాయి. కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి రూటే సెపరేట్. ఎన్నికల్లో ఆమె గెలుపు ఓ సంచలనం. దాదాపు 2 దశాబ్దాల తర్వాత కడపలో టీడీపీ జెండా రెపరెపలాడింది. కడపకు శాశ్వత పాలకులం తామే అని అధికార దర్పంతో విర్రవీగిన ప్రత్యర్థులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఎన్నికలకు సరిగ్గా 6 నెలల ముందు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవిరెడ్డి అంజద్ బాషా పైన ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకున్నారు. కడప అసెంబ్లీ సెగ్మెంట్లో మాధవిరెడ్డి బాధ్యతలు చేపట్టినప్పుడు కీలక నాయకులు ఆమె అభ్యర్థిత్వాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ఈ సవాళ్లను దాటుకుంటూ తన భర్త శ్రీనివాసరెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో పార్టీ ప్రతిష్టానికి కృషి చేసి నమ్మకమైన క్యాడర్ని ఏర్పాటు చేసుకున్నారు. నగరంలో ప్రతి ఇంటి గడప తొక్కి ఓట్లను అభ్యర్థించారు. స్థానికులు చెప్పే సమస్యలను సావధానంగా విని పరిష్కరించడానికి హామీలు కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇంటింట అంజద్ బాషా, ఆయన కుటుంబీకుల బంధువర్గం నియోజకవర్గంలో చేస్తున్న అరాచకాలను ప్రజల్లో ఎండగట్టారు. తద్వారా ముస్లిం మహిళలందరినీ తన వైపు తిప్పుకున్నారు. కడప నుంచి తొలి మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత వైసీపీకి ధీటుగా వెళుతూ మాధవిరెడ్డి తానేంటో చూపిస్తున్నారు. ఇటీవల మాధవిరెడ్డి దంపతులు కడప గడపలో మహానాడును గ్రాండ్ సక్సెస్ చేసి సీఎం మెప్పు కూడా పొందారు. టీడీపీ ఎమ్మెల్యే దూకుడుగా వెళుతుండడంతో అంజద్ బాషాను మార్చాల్సిందని స్థానిక నేతలు జగన్ కడపొచ్చిన ప్రతిసారి ఒత్తిడి తెస్తున్నారట. ఎన్నికలకు ముందు కూడా కడప ప్రచారంలో జగన్ మాట్లాడుతూ తనను చూసి అంజద్ బాషాను గెలిపించాలని కోరారు. అంటే కడపలో బాషా బ్రదర్స్కు తీవ్రమైన వ్యతిరేకత ఉందని జగన్కు కూడా తెలుసు. అయినా ఆయనకు మద్దతుగా నిలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కడప వైసీపీ నాయకులు. అంజద్ బాషాను మార్చి కొత్త నాయకత్వాన్ని తెరపైకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. అంజద్ బాషా సోదరుడు అహ్మద్ పైన కూడా ఇప్పటికే అనేక కేసులున్నాయి. ఇటీవల ఒక కేసులో అరెస్టు సైతం అయ్యాడు. ఈ క్రమంలో అంజద్ బాషాను పక్కన పెట్టి మరో వ్యక్తికి అవకాశం ఇవ్వాలని స్థానిక నేతలు కూడా కోరుతున్నారు. అయినా సరే అతన్నే కొనసాగిస్తామని జగన్ అనుకుంటే కడపలో మరోసారి ఓటమి తప్పదు అంటున్నారు. ఇప్పటికే టీడీపీ కడప గడపలో బాగా పుంజుకుంది. బాషా బ్రదర్స్పై ఉన్న వ్యతిరేకతకు తోడు కూటమి పాలనలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మాధవిరెడ్డికి అడ్వాంటేజ్ అవుతున్నాయి అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.